జీఎస్టీ నేను చేయించుకున్నప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ నేను చెప్పాను. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా జీఎస్టీ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదని. జీఎస్టీ అప్లై చేసుకునేటప్పుడు మీ లోకల్‌గా ఎవరైనా లీగల్ ఎక్స్‌పర్ట్ గాని, లేదంటే జీఎస్టీలు ఇలాంటివి అప్లై చేసేవాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటే ఒకసారి చూడండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇలా జీఎస్టీ చేయించుకోవాలనుకుంటున్నామని చెప్పండి. మీరు ఏ బిజినెస్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ నాది కామర్స్ కేటగిరీ. మీది వేరే ఏదైనా కేటగిరీ అయ్యి ఉండొచ్చు. సో, కేటగిరీస్‌ని బట్టి అక్కడ అప్లై చేసేటప్పుడు కూడా కొన్ని మెన్షన్ చేయాల్సి ఉంటదది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు జీఎస్టీకి అప్లై చేసే ముందే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నా ఎంటర్‌ప్రైజెస్ అనే పేరు మీద తీసుకున్నాను. సో, కన్నా ఎంటర్‌ప్రైజెస్ దాని అడ్రెస్ ఎక్కడుంది? ప్రొప్రైటర్ ఎవరు? ఫోన్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒక హోర్డింగ్ లాంటిది రెడీ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు షాప్ ఇవన్నీ ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ మీకు అవన్నీ ఉంటాయి. ఒకవేళ అలా లేకుండా అమెజాన్ సెల్లింగ్ కోసమో, లేదంటే ఏదైనా కామర్స్ యాప్ కోసం ఇలాంటి వాటి కోసం మీరు ఆహ్, జీఎస్టీ చేయించుకోవాలనుకుంటే ఒక హోర్డింగ్ లాంటిది, బోర్డ్ లాంటిది చేసుకోవాలి. అండ్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని శాంపుల్ ప్రొడక్ట్స్ తెప్పించి పెట్టుకోవడం. లేదంటే మీది సర్వీసెస్ కేటగిరీ అయితే అది దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ ముందుగానే మీరు మీ చార్టర్డ్ అకౌంటెంట్‌నో లేదంటే లీగల్ ఎక్స్‌పర్ట్‌నో కనుక్కొని ఏమేమి తెప్పించాలో అన్నీ ముందుగా తెప్పించుకోండి. నెగ్లెక్ట్ చేయకండి. జీఎస్టీ అప్లై చేసి మీకు జీఎస్టీ వచ్చేస్తే సరిపోదు. తర్వాత ఎవ్రీ మంత్ మీరు జీఎస్టీ ఫైల్ చేయాల్సి ఉంటది. అంటే బిజినెస్ జరిగినా, జరగకపోయినా జీఎస్టీ అనేది ఫైల్ చేయాలి. అంటే బిజినెస్ జరగకపోయినా డబ్బులు కట్టాలని కాదు. బిజినెస్ జరగకపోయినా నిల్ ఫైలింగ్స్ అని